రే అన్న, బాబాయ్ అన్న, మామ అన్న, మచ్చా అన్న, ఫ్రెండ్, దోస్త్, స్నేహితుడు, భాష ఏదైనా ఫ్రెండ్షిప్ మాత్రం ఒకటే. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు. అమ్మకు చాలా పనులు ఉంటాయి కదా. సో మనతో దగ్గరగా ఉండడానికి అమ్మకు రీప్లేస్మెంట్గా ఫ్రెండ్ని సృష్టించాడు అనుకుంటున్నా. అందుకే మనం కింద పడిపోతే అమ్మ అంటే అమ్మ వస్తుందో లేదో తెలియదు, కానీ పక్కన ఉన్న ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా వస్తాడు. నేను అమ్మను తక్కువ చేయడం లేదు, కానీ ఫ్రెండ్కు మాత్రం అమ్మకు ఏమాత్రం తక్కువ కాదు అని చెప్తున్నా అంతే. ఈ చిత్రంలో ఉన్న పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు కావు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక చోట తారసపడేవే. ఇది ఒక చిన్న జ్ఞాపకం కోసం తీసిందే తప్ప ఎవరిని బాధ పెట్టడానికి కాదు. హాయ్ రా భార్గవ. ఏ మణి, హాయ్ రా. ఎలా ఉన్నావురా? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నారా. ఏంటి బొమ్మల బిజినెస్ ఎలా జరుగుతుందిరా? ఏదో జరుగుతోందిరా, 100-200 వస్తుంది. సరే ఇంకేంట్రా విశేషాలు? చెప్పాలరా. అవును, ప్రకాష్ ఎలా ఉన్నాడు? వాడు ఫారిన్ లో ఉన్నాడు. ఫారెన్ లో ఉన్నాడా? అవును, వాడిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. అవునా? ఏదో దారిలో నువ్వు ఉన్నావు అని చెప్పి నేను చూసి వెళ్దామని ఇటు వచ్చా. అవునా? వాడు బాగుండాలిరా వాడు. సరే మరి వెళ్ళి రిసీవ్ చేసుకుంటారా? సరేరా. సరే వస్తారా. ఓకే బాయ్. ఫారెన్ నుంచి వస్తున్నాడా? హరి గోవింద గోవింద శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. గోవింద శ్రీ టైం అవుతోంది, ఇంకా రాలేదేంటి వీడు? బొమ్మ కావాలి, నా బొమ్మ కావాలి, నా బొమ్మ కావాలి, నా బొమ్మ కావాలి, నాకు బొమ్మ కావాలి, మా బొమ్మ కావాలి. హాయ్ రా ప్రకాష్. కాల్ మీ క్యాష్ మ్యాన్, ప్రకాష్. ఎలా ఉన్నావు? అదంతా తర్వాత కానీ ఫస్ట్ మా పాపకి బొమ్మని తీసి చంపేస్తాను. అదెంత సేపు రా? అదెంత ప్రకాష్, మనోడు ఉన్నాడు అక్కడ, తీసుకుందాం కదా, మన ఫ్రెండే. షిట్, ఏరా మనీ ఇంకా ఇదే బండి తిరుగుతాను. రా ప్రకాష్, కొందాం రా ప్రకాష్. రే భార్గవ. హే ప్రకాష్, ఎప్పుడు వచ్చావు ప్రకాష్? ఎలా ఉన్నావు? ఏంటో ఎదుగు బుదుగు ఉండదు, ఎన్నాళ్ళైనా ఇలానే ఉంటారు. నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పటికి కూడా అలానే ఉన్నాడు. భార్గవ సర్లే కానీ పాపకు బొమ్మ కావాలంట, తీసుకోమా. ఫారెన్లో ఉంటున్నావు, ఎలా ఉన్నావు ప్రకాష్? బాగుందా లైఫ్? ఏదైనా మాట్లాడు ప్రకాష్. ఎంత? 200 ప్రకాష్. 200కి 2000 రూపాయలు నోటిస్తే చేంజ్ లేదని వీడు రిటర్న్ ఇవ్వడేమో. అబ్బా, ఇప్పుడు ఏం చేసేది? పర్లేదులే, మన పాపకే కదా, ఉన్నీలే ప్రకాష్. వీడికి వచ్చేదే 100-200, అది కూడా పోయింది. ఛే. సరే భార్గవ, ఓకే ప్రకాష్. ఓకే మణి, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాంలే, ఇక్కడే ఉంటాం కదా. సరే అయితే వెళ్దామా? బాగుండాలి వాడు. ఏరా మనీ, ఇంకా వీడితో ఫ్రెండ్షిప్ చేస్తానవా? మారవా నువ్వు? కొంచెం స్టేటస్ ఉండాలి, ఫ్రెండ్షిప్ చేయరా. ఛా.
ఓ షిట్ గాడ్, పర్స్ మర్చిపోయానే. ఏమైంది సార్? పర్స్ మర్చిపోయాను. తిన్నారు కదా, డబ్బులు కట్టాల్సిందే. లేదు, పర్స్ ఇంటి దగ్గర మర్చిపోయాను. లేకపోతే ప్లేట్లు కడగాల్సిందే. ప్లేట్లు కడిగేది ఏంది బాస్? ఇక్కడ పెద్ద హోటల్ లేవు కాబట్టి మీ హోటల్కి వచ్చాను, లేకపోతే నేను పెద్ద హోటల్కే వెళ్ళేవాడిని. ఈ చిన్న హోటల్కి రావాల్సిన అవసరమే లేదు. ప్లేట్లు కడతావా? డబ్బులు కడతావా? ప్లేట్లు కడుగుతావా? కాదు బాస్, 50 రూపాయలకి నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను వెళ్ళి తెచ్చేస్తాను. డబ్బులు కడతావా? ప్లేట్లు కడతావా? డబ్బులు కడతావా? బాస్ ప్లేట్లు కడుగుతావా? చేతి డబ్బులు కడతావా? బాస్ ప్లేట్లు కడుగుతావా? చేతి బాస్ కడతావా కట్టవా? బాస్ బాస్ కడతావా? రే బాస్ ప్రకాష్ గాడ్రా. బాస్ కడతావా కట్టవా? బాస్ బాస్ కడతావా బాస్ కట్టవా? బాస్ మురళి మురళి ఏమైంది మురళి? ఎవరంటున్నావు తెలుసా? ఎవడైతే నాకేంటి వచ్చాడు తిన్నాడు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఎవడైతే నాకేంటి వచ్చాడు తిన్నాడు ఇష్టంగా పోతూనే ఉన్నాడు. నా ఫ్రెండ్ మురళి ఫారెన్ నుంచి వచ్చాడు. అయితే ఏం చేయమంటావు? తిన్నాడు డబ్బులు ఇవ్వమంటే ఎట్టా? నా ఖాతాలో రాసుకో మురళి. ఇప్పటికే నీ ఖాతా నిండిపోయింది, మళ్ళీ నీకు యాడ్ ఇచ్చేది? అది కాదు మురళి. నేనైతే ఒప్పుకోను, ఖచ్చితంగా ప్లేట్లు కడగాల్సిందే. చూడురా చూడు, ఇప్పటికైనా తెలుసుకో. స్టేటస్ అంటావు కదరా, నీకు ఈ స్టేటస్ ఎలా వచ్చిందో తెలుసా? మనీ చెప్పొద్దు. నువ్వు ఉండు భార్గవా, వాడికి తెలియాలి కదా నిన్ను ఎన్నెన్ని మాట్లాడినాడో తెలుసా? చూసావారా, నువ్వేమో స్టేటస్ స్టేటస్ అంటావు, కానీ వాడు నిన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నాడు. అసలు ఈరోజు నీకు ఈ స్టేటస్ రావడానికి కారణం వాడి దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్కి నీ డీటెయిల్స్ ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు. అందులో ఒకరు నీకు ఫోన్ చేసి ఈ అవకాశం ఇచ్చారు. అసలు ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? బొమ్మలే బొమ్మలే బొమ్మలే. నమస్తే సార్. నమస్తే భార్గవ్, బొమ్మలు తీసుకోండి సార్. ఎంత? 200 సార్. ఇంకా బొమ్మలు ఉన్నాయా? ఉన్నాయా చూడండి సార్ బొమ్మలు. అవేం బాగాలేవు కానీ ఈ బొమ్మ ఇచ్చేలే. ప్యాక్ చేయమంటారు సార్? సార్ మా ఫ్రెండ్ ప్రకాష్ జాబ్ గురించి చెప్పాను, ఆలోచిస్తాను. అవును, ఆ విషయం మర్చిపోయాను. ఎందుకేం చదివాడు అబ్బాయి? ఆ అబ్బాయి ఎంసీఏ చదివాడు సార్. ఆ అబ్బాయి రుజువు ఏమైనా ఉందా? సార్ లేదు, ఇప్పుడే తెచ్చిచ్చేస్తాను సార్. ఎంత వద్దు, నా ఇష్టం కూడా తీసుకో. అబ్బాయి నుంచి కలవమన్నాను. థ్యాంక్స్ సార్. సరే వచ్చేదే. ఇది ప్రకాష్ జరిగింది. అది భార్గవ అంటే. స్టేటస్ స్టేటస్ అంటావు కదా ప్రకాష్, నిన్న కూడా స్టేటస్ చూసి ఫ్రెండ్షిప్ చేయమన్నావు. చూడు, ఈరోజు నువ్వు కష్టాల్లో ఉంటే స్టేటస్ రాలేదు, నీ ఫ్రెండ్ వచ్చాడు. స్టేటస్ని చూసి కాదు ప్రకాష్, మనిషిని చూసి ఫ్రెండ్షిప్ చేయి. రే, నిన్న నేను 200 కోసం నిన్ను చాలా తక్కువగా అనుకున్నాను రా, కానీ ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నువ్వురా, ఫ్రెండురా నువ్వు. సారీరా. ఏరా బట్టలు మాసిపోయినాయి ప్రకాష్. రారా. నీ పొట్ట తగులుతుంది, జరగరా. ఒకప్పుడు ఆశ చాక్లెట్ తినేవాళ్ళం, ఇప్పుడు 5 స్టార్ క్యాడ్బరీ అంటున్నాం. లైఫ్ స్టైల్లో ట్రెండ్ మారిండొచ్చు, కానీ లైఫ్లో మాత్రం బెస్ట్ ఫ్రెండ్ మారిండడు. మీ లైఫ్లో కష్టాల్లో సుఖాల్లో మీకు తోడున్న మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉండే ఉంటారు. మరి ఆ ఫ్రెండ్ ఎవరో మాకు కమెంట్లో చెప్తారా? ఎలా ఉంది వీడియో? అదిరిపోయింది కదా? అంతా బాగానే ఉందిరా, కానీ నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ మానేద్దాం అనుకుంటున్నారా. అరే ఏమైందిరా? ఎక్కడరా ఇంత కష్టపడి చేస్తాను కూడా ఒక లైక్ లేదు, షేర్ లేదు, సబ్స్క్రిప్షన్స్ లేవురా. అంటే మేము లేవా? ఫ్రెండ్స్ లేరా? ఏంటి చూసేవాళ్ళు లేరా? ఈ వారం చూడు, దీనికి చూడు, ఎన్ని లైక్లు, ఎన్ని షేర్లు, ఎన్ని సబ్స్క్రైబర్లు వస్తాయో. ఫ్రెండ్ అడిగి నువ్వు రే. మేము ఉన్నావురా. మళ్ళీ ఏమైంది? గంట కూడా కొట్టాలి కదరా. ఆ గంట కూడా కొట్టేయండి, ఓ పని అయిపోద్ది. రేపు పోదాం పదా.